పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకని సీఎం గా ఉన్న జగన్ ని కలవాలి, డబ్బులు పెట్టి సినిమాలు తీసుకునేది మేమైతే ఎందుకని సీఎంని కలవాలి అని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా మన సీఎం చంద్రబాబు గారిని అభినందించడానికి రాలేదు. సీఎం అయిన తర్వాత 1 year కంప్లీట్ అయిపోయింది అని విమర్శలు మొదలైనవి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు, అధికారం పోయిన తర్వాత ఒకలా మాట్లాడతాడు. మెయిన్ గా ఇక్కడ సినిమా థియేటర్స్ గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజింగ్ కూడా రాబోతుంది. ఇది అందరికీ తెలుసు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇదే టైంలో ఏపీలోని థియేటర్స్ వాళ్ళు కూడా సినిమా హాల్ అన్నిటినీ కూడా బంద్ ప్రకటించారు. ఎందుకు అది అందరికీ తెలుసు. ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి కలెక్షన్స్ వచ్చినా కూడా, సినిమాకి సంబంధించి ఎంత రెమ్యునరేషన్ వచ్చినా, ఎంత కలెక్షన్స్ సంపాదించినా కూడా అది ఓన్లీ ఆ ప్రొడ్యూసర్లకి వాళ్ళకి మాత్రమే వెళ్తాయి. థియేటర్స్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? రెంట్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా మాత్రమే ఇస్తున్నారు. సపోజ్ ఒక థియేటర్ ఉందనుకో, ఆ థియేటర్ కి ఒక నెల రెంట్ కింద మనం ఒక ఇంటికి రెంట్ ఎలా ఇస్తామో ఆ టైప్ లో ఇచ్చి మెయింటెనెన్స్ కి ఇచ్చేస్తే అయిపోతుందా? అంటే ఇప్పుడు చూడొచ్చు, చిన్న చిన్న సినిమాలకేమో రెమ్యునరేషన్ ఎలా మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాలకు వచ్చేసరికి పర్సెంటేజ్ టికెట్స్ మీద, లైక్ 1% అవనే, 2% అవనే ఇలా మాట్లాడుతున్నారు చిన్న సినిమాలకి. పెద్ద సినిమాలకు వచ్చేసరికి అలా ఉండదు. ఓన్లీ మెయింటెనెన్స్ ఇస్తారు, రెంట్ పర్పస్ లో యూజ్ చేస్తున్నారు. అంటే అక్కడ ఎలా ఉంది? మీకు తెలుసు, చిన్న సినిమాలకి పెద్ద కలెక్షన్స్ రావు. ఒకవేళ వచ్చినా ఆ 1-2 కోట్లు వచ్చే దాంట్లో వాడికే వచ్చేది రూపాయి అయినప్పుడు ఇంకా థియేటర్స్ వాడికి ఇంకెక్కడ వస్తుంది? ₹1 అన్నట్టే కదా. అక్కడ అలా చేసినప్పుడు మరి పెద్ద సినిమాలకి ఎందుకని ఇవ్వట్లేదు? పెద్ద సినిమాలు అంటే మీకు తెలుసు, మనకి పెద్ద స్టార్లుగా ఎవరెవరు ఉన్నారో, మన పెద్ద హీరోలు స్టార్లు వీళ్ళ సినిమాలకి ఎంతెంత కలెక్షన్స్ వస్తాయో సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో వీళ్ళు ఏం అడుగుతున్నారు? చిన్న సినిమాలకి ఎలా అయితే పర్సెంటేజ్ అంటున్నారో పెద్ద సినిమాలకు కూడా అలాగే ఇవ్వండి. అన్ని సినిమాలకి ఒకటే రకంగా చేయండి. పెద్దవాళ్ళకేమో కలెక్షన్స్ వచ్చాయి, మొత్తం మీరు తీసుకొని మా చేతికి అప్పటికి వచ్చేసరికి సున్నం పూసేసి, చిన్న సినిమాలకు మాత్రమే మాకేదో ఇస్తున్నాము అని మొక్కుబడిగా అప్పచెప్పడం మాకెందుకు అని అంటున్నారు. ఇప్పుడు